హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో, ఈరోజు మటన్ ఫ్రై చేస్తున్నానండి. 1 కేజీ మటన్ మనం ఫ్రై ఎలా చేసుకోవాలో మెజర్మెంట్స్‌తో చూపిస్తున్నాను. ఇది మనకి బగారా రైస్‌తో కాంబినేషన్‌గా చాలా బాగుంటుంది. సో, నేను దీనికోసం 1 కేజీ మటన్ తీసుకున్నానండి. లెగ్ పీస్ అనేది మనం కట్ చేయించుకున్నట్టయితే చక్కగా మంచి పీసెస్ వస్తాయి. బట్ నాకు ఈరోజు లెగ్ దొరకలేదు. షోల్డర్ పీస్ నేను కట్ చేయించానన్నమాట. 1 కేజీ ఇలాగా స్మాల్ పీసెస్ కింద కట్ చేయించుకున్నాను. సో దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు వేసేసి 1 కేజీకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని నేను కుక్కర్ ఆన్ చేసుకున్నానండి. ఒక 3 విజిల్స్కి పెట్టుకున్నాను. అది కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ని 1 కేజీకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ నేను స్మాల్ పీసెస్కి కట్ చేసుకున్నాను. సో మటన్ చూసారు కదా, చాలా బాగా మెత్తగా కుక్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీనికి క్యాస్ట్ ఐరన్ కడాయి వాడుతున్నానండి. ఎప్పుడైనా సరే ఫ్రై చికెన్ కానీ మటన్ కానీ వెజ్ అయినా సరే మనం ఫ్రైస్కి ఇలా క్యాస్ట్ ఐరన్ వాడితే బాగుంటుంది. ఇందులో నేను ఆయిల్, గీ 2 యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, గీ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఫస్ట్గా క్యాజు ఫ్రై చేసి తీసేసుకున్నానండి. అందులోని కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం కుక్ చేసినప్పుడే మటన్తో వేసుకున్నాం కాబట్టి అక్కడ హాఫ్ స్పూనే వేసాను. ఇక్కడ ఒక 1 స్పూన్ ఫుల్గా వేసుకున్నానండి. సో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఈ మొత్తం మటన్ పీసెస్ అన్నీ కూడా వాటర్ తీసేసి ఫస్ట్ వేసాను. చూసారు కదా, బోన్స్ ఎలా విడిపోయిందో అంత మెత్తగా కుక్ అయింది. సో ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి. ఆ స్టాక్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంది. నేను దీన్ని బగారా రైస్లో వాడుతున్నాను. నెక్స్ట్ ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అలాగే చిల్లీ పౌడర్ ఫుల్ పెద్ద స్పూన్తో 2 వేసుకున్నాను. 1 కేజీకి మనకి 2 నుంచి 2.5 అనేది పడుతుంది. మీ స్పైసెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొరియాండర్ పౌడర్ కూడా ఇక్కడ నేను 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. సో సాల్ట్ కూడా ఇక్కడే మనకు సరిపడంత వేసేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ హోమ్ మేడ్ గరం మసాలా పేస్ట్ ఉంది, ఇది యాడ్ చేస్తున్నాను. మీకు ఇది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇవన్నీ కూడా మనం వాటర్ ఉండగానే మటన్ పీసెస్కి వేసేసి బాగా మిక్స్ చేస్తే పీసెస్కి బాగా పడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ ఉండగానే మనం ముక్కకి అన్ని మసాలా అన్నీ పట్టేటట్టుగా వేసేసి సిమ్లోని మీడియం టు సిమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో పీస్ అయితే ఇలాగ కనిపించాలండి. మనకి రెడ్గా చూస్తున్నారు కదా, బాగా మాడినట్టుగా కాలినట్టుగా ఉంటుంది. ఐరన్ తవాలో చేసుకుంటేనే మనకి ఇలా వస్తుంది. సో ఫైనల్గా ఫ్రై చేసుకున్న క్యాజు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా స్పైసీగా టేస్టీగా ఉండి మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో 1 కేజీ మటన్ ఫ్రై ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో చూస్తున్నారు కదా. సో ఇది మనకి బగారా రైస్తో బాగుంటుంది, సైడ్ డిష్గా బాగుంటుంది, స్టార్టర్స్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో పీస్ కూడా ఆల్రెడీ మనకి ఫుల్ 90% కుక్ అయిపోయిందండి. ఫుల్గా కుక్ అయిపోయిందని మనం ఫ్రై చేసాము. ఈ రోజైతే నేను బగారా రైస్తో మటన్ ఫ్రై సర్వ్ చేస్తున్నానండి. హోటల్ స్టైల్లో లాగా అరటి ఆకులో వేడివేడిగా రైస్ వేసేసి సెంటర్లో మనం ఈ మటన్ కర్రీ వేసేసి ఫోల్డ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.